Hello, darlings. It's me, Yo Babu, with Vision Blogs. అండ్ ఇది కార్వర్ సిరీస్ అయితే అయిపోయింది కదా మనకి. సో ఇప్పుడు నెక్స్ట్ మనం వెళ్ళబోయే ప్లేస్ హొన్నవర్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. వెల్కమ్ టు విజన్ బ్లాగ్స్. హలో డార్లింగ్స్. సో కార్వార్ సిరీస్ అయితే అయిపోయింది. సో మన కార్వార్ నుంచి ఇప్పుడు 1 అవర్కి అయితే వెళ్తున్నాం అనమాట. అక్కడ స్పెషాలిటీ ఏంటిదో మీరు లైవ్లో చూడండి. అండ్ ఒక లొకేషన్ చూపిస్తాను, మొత్తం క్రేజీ అంటే క్రేజీ ఉంటుంది డార్లింగ్స్. చూడండి, హ్యాపీగా ఎంజాయ్ చేయండి. అంతవరకు వ్యూస్ అండ్ లొకేషన్స్ పెడతాను కదా, చూసి ఎంజాయ్ చేయండి డార్లింగ్స్. అండ్ ఆల్సో డార్లింగ్స్, మాకైతే కార్వార్ నుంచి హొన్నవర్ రావడానికి ఫర్ ఈచ్ పర్సన్ 170 రూపీస్ అయితే పడింది అన్నమాట. సో ఇప్పటిదాకా చూసారు కదా, అదే హొన్నవర్ బస్ స్టాప్. ఎట్ ఫైనల్లీ వి రీచెస్ టు హొన్నవర్. సో గాయస్, అక్కడ నుంచి మేమైతే ఒక ఆటో మాట్లాడుకొని సో వీఆర్ జస్ట్ మూవింగ్ ఫార్వర్డ్. సో మీరు కూడా నాతో పాటు చూడండి, ఎంజాయ్ చేయండి. ఇప్పుడు వెళ్ళబోయే ప్లేస్ వచ్చేసి హొన్నవర్ బ్యాక్ వాటర్ బోటింగ్. కానీ రియల్గా ఒక క్రేజీ ఎక్స్పీరియన్స్ అయితే మీకు ఉంటుంది డార్లింగ్స్. చూడండి, ఎట్ ఫైనల్లీ వీఆర్ ఎట్ బ్యాక్ బోర్డింగ్ వాటర్ స్పాట్. సో ఇక్కడ వచ్చేసి మనకు 2 ప్లాన్స్ అయితే ఉన్నాయి. ఒకటి 7 కిలోమీటర్స్, నెంబర్ 2 వచ్చేసి 12 కిలోమీటర్స్. సో నేను మా ఫ్రెండ్ ఇద్దరం కలిసి 12 కిలోమీటర్స్ ప్లాన్స్ అయితే తీసుకున్నాం. సో దీని ఎక్స్ప్లెనేషన్ అన్నీ కూడా మీకు లాస్ట్లో పెడతాను, చూడండి. అండ్ ఆల్సో డార్లింగ్స్, ఇక్కడ మీరు కనుక హోటల్లో స్టే చేయాలి అనుకుంటే మాత్రం సో ముందే ప్లాన్ చేసుకుని రావాలి. స్పాట్లో అంటే మీకు 2000 నుంచి 3000 లోపు మాత్రమే దొరుకుతాయి. అండ్ ఆల్సో కొన్నిసార్లు హోటల్స్ దొరకకపోవచ్చు కూడా. అండ్ వీకెండ్స్ అయితే చాలా కష్టం. ఇదిగోండి మనం ఎక్కపోయే బోట్ అనమాట. సో ఐఎమ్ మేకింగ్ ఫీలింగ్ సో ఎక్సైటెడ్. అండ్ మనం ఇప్పుడు మనం చూడబోతున్న ప్లేస్ వచ్చేసి మినీ కేరళ వ్యూ అనమాట. ఐఎమ్ రియల్లీ ఎక్సైటింగ్ ఫర్ దట్. అండ్ మోస్ట్లీ డార్లింగ్స్, ఈ బోటింగ్ అనేది ఎక్కువ శాతం ప్రీ వెడ్డింగ్ షూట్స్ చేసుకుని ఉంటారు సార్ మ్యారేజెస్కి. అలాంటి వాళ్ళకైతే క్రేజీ అంటే క్రేజీగా సెట్ అవుతుంది. సో ఎవరైనా కనుక మీ ప్రీ వెడ్డింగ్ షూట్స్ క్రేజీ రావాలి, అవసరం ఉండాలి అనుకుంటే మాత్రం డైరెక్ట్ హొన్నవర్కి టికెట్ తీసుకోండి, వచ్చేసేయండి, హ్యాపీగా వీడియోస్ తీసుకోండి. వాళ్ళు వీడియోస్ కూడా తీస్తారు కావాలంటే. లేదు అంటే మీరు కెమెరా తెచ్చుకొని మీరు కూడా వీడియోస్ తీసుకోవచ్చు. అండ్ ఇప్పుడు మన జర్నీ అయితే స్టార్ట్ అయిపోయింది. అండ్ ఆల్సో నాతో పాటు వస్తున్న అమ్మాయి పేరు వచ్చేసి మహాలక్ష్మి. సో ఈరోజు మేమిద్దరం కలిసి ఈ లొకేషన్ని కవర్ చేయబోతున్నాం. కానీ ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి. కానీ ఎంత అద్భుతంగా ఉందో తెలుసా, సన్సెట్ టైంలో ఇలా బోట్లో వెళ్ళడం, చల్లటి గాలిలో తగులుతుంటే ఆహా అనిపించింది నాకైతే. అండ్ ఆల్సో ఇలా బోటింగ్లో కూర్చొని మేమైతే భోజనాలు చేస్తున్నాం చూడండి, మస్తు క్రేజీ అంటే క్రేజీ ఫీలింగ్ ఉంది డార్లింగ్స్. మీకోసం ఒరిజినల్ ఆడియో పెడుతున్నాను, వినండి. బోట్ అనమాట. మేము బోట్లోకి వచ్చే క్రేజీ ఎక్స్పీరియన్స్ ఉంది మాకైతే. ఎలా ఉందండి ఎక్స్పీరియన్స్? లైవ్లో మీరు ఇప్పటిదాకైతే సౌండ్ విన్నారు కదా. మరి కొద్దిసేపట్లో ఎప్పుడెప్పుడా అని మనం ఎదురు చూస్తున్న లొకేషన్కి అయితే వచ్చేసాం. అదేంటో తెలుసా, మినీ కేరళ వ్యూ. వారెవా, అసలు లొకేషన్ ఏమన్నా ఉందా? ఈ లొకేషన్ చూస్తుంటే భావాలంట్లో బయటకు వచ్చి ఒక పాట గుర్తొచ్చింది డార్లింగ్స్, వినండి మీరు కూడా ఒకసారి. కొత్త నేలపై కాలి సంతకం, కొండ గాలితో శ్వాస పంపకం,
తెరిచా హృదయం కడుతూ స్నేహం గెలిచా ప్రతి శిఖరం ఓ బ్రతుకే పయనం వదిలే జగడం నువ్వు పంచే మంచే మళ్ళీ నీకే దొరకదా చల్ చలో చలో సంచారి చల్ చలో चल चलो 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 संचारी चल चलो चल चलो चलो संचारी चल चलो चल चलो 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 संचारी चल चलो ఇక్కడ వచ్చేసి మనం ఫోటో అబ్బాయి అయితే మొత్తం ఇక్కడంతా కూడా మనకి ఫొటోస్ కనిపెట్టారు దాన్ని కూడా గైడ్ చేస్తున్నాడు మనకి ఇరుపక్కల ఉన్నవి ఐలాండ్స్ అన్నమాట అండ్ పాట అయితే విన్నారు కదా ఐ హోప్ యు ఆల్ లైక్ సాంగ్ అనేది ఎలా ఉందో మీరు కామెంట్లో మెన్షన్ చేసి చెప్పండి ఇదంతా వచ్చేసి ఇక్కడ ఉన్న సరౌండింగ్స్ అన్నమాట చూడండి ఒకసారి ఎలా ఉందో నాకైతే తెలీదు కానీ ఫోన్లో అది ఎలా కనపడుతుందో అనేది బట్ లింక్స్ ఒక్క మాట నిజంగా చెప్తున్నాం కదా బోట్లో ఇలా మెల్లగా వెళ్తూ ఉంటే ఆ చల్లటి గాలి తగులుతున్న ఆ ఫీల్ అనేది ఉందో చూసారా అది ఎక్స్పీరియన్స్ చేస్తేనే వచ్చేదన్నమాట అసలు ఆ భావాలు కానీ ఆ థాట్స్ కానీ అసలు నిజంగా 1 సెకండ్ నా మైండ్ మొత్తం రిలాక్స్ అయిపోయింది అనుకోని మధ్య పాడు అసలు లొకేషన్ చూడంగానే సో ఇక్కడ ఇంకా ఎండ్ అవ్వలేదు మేము దిగిన కొన్ని ఫొటోస్ అయితే పెడుతున్నాను వాటిని కూడా చూడండి ఈ లొకేషన్లో ఫోటోషూట్ అయిపోయింది సో ఇక్కడ నుంచి మనం అలా ఆ ఐలాండ్ చుట్టూరు తిరిగి వెళ్తాం అనమాట అండ్ ఆల్సో లింక్స్ ఈ లొకేషన్ అయితే చూస్తుంటే మస్తు క్రేజీ ఉంది కదా అందుకని చెప్పి ఒక భావాన్ని రాశాను అనమాట నేను సో మీరు అందరూ కూడా వినండి విని ఎలా ఉందో కామెంట్లో చెప్పండి మరి ఇంకెందుకు ఆలస్యం విందాం పదండి కనులతో చూసిన అందము మాటలతో చెప్పలేనంత భావము కొద్ది క్షణాల్లోనే గడిచిపోతున్న కాలము ఆనందంతోనే పులకించిన హృదయము ఎన్నో అద్భుతాలను చూస్తూ మీకు చూపించాలని త్వరపడిన హృదయము అందుకే మొదలైనది నా ఈ ప్రయాణం క్రేజీ కానీ ఇలాంటి భయం అవుతుంది నాకు హలో అండ్ ఆల్సో గాయ్స్ ఇప్పటిదాకా చూసారు కదా మేము తీసుకున్న వీడియోస్ అండ్ ఆల్సో ఫోటోగ్రాఫ్స్ సో ఇప్పుడు చూస్తే ఫైనల్ దిస్ ఇస్ ద సన్సెట్ వ్యూ మస్తు అంటే మస్తు క్రేజీ ఉంది సన్ రైజ్ అలా నీళ్ళలో పడిలా రిఫ్లెక్ట్ అవుతుంటే ఉంది చూడండి లింక్స్
మీకు వీడియోలోనే అద్భుతంగా కనబడుతుంది, బట్ రియాలిటీగా అక్కడ ఉన్నా నేనైతే చూడ అయిపోయింది. ఎందుకంటే నాకు ఈ టైప్ ఆఫ్ వెదర్స్ అంటే నాకు మ్యాడ్ అనమాట. ఇలాంటి మా లొకేషన్స్లో నేను క్రేజీ అంటే క్రేజీగా ఎంజాయ్ చేస్తాను. బికాస్ ఇలాంటి ప్లేసెస్కి వస్తేనే కదా మన మైండ్ అనేది మస్తు రిలాక్స్గా అయిపోతుంది అనమాట. ఎంత స్ట్రెస్ ఉన్నా సరే, ఏమన్నా సరే విత్ ఇన్ సెకండ్స్లో క్లియర్ అయిపోతుంది. ఇక్కడికి రావడానికి మేము ఆల్మోస్ట్ 3 hours జర్నీ వచ్చిన డైరెక్ట్ 3 to 4 hours దాకా నాన్ స్టాప్గా జర్నీ హైదరాబాద్ నుంచి వెళ్ళి హుబ్లీ నుంచి వెళ్ళి కార్వార్ వెళ్ళి కార్వార్ నుంచి ఇదిగోండి ఇప్పుడు హొన్నవరం వచ్చినాం అనమాట. మస్తు క్రేజీ అంటే క్రేజీ అనిపించింది. నాన్ స్టాప్ ట్రావెలింగ్ అనమాట మాది. సో ఈ బోటింగ్ అనేది మీకు చూపించడానికి మాత్రం, ఈ ఒక్క లొకేషన్ చూపించడానికి మాత్రమే ఈ హొన్నవరకు వచ్చాము మేము. వై బికాస్ ఈ టైప్ ఆఫ్ వ్యూస్ అనేది మనకి రేర్గా దొరుకుతాయి అనమాట. రేర్గా ట్రావెల్ చేసే ఛాన్సెస్ అనమాట. ఈ లొకేషన్ని మీకు చూపిద్దామని చెప్పి నేను ఈ టైప్ ఆఫ్ లొకేషన్స్ ఎక్కడ ఉన్నాయని సెర్చ్ చేసి మీకోసం ఈ వీడియోని తీసుకొచ్చాను. సో అండ్ ఆల్సో ఈ ప్లేస్ని, ఈ లొకేషన్ని ఫస్ట్ మనకి ప్రిఫర్ చేసింది వచ్చేసి మహాలక్ష్మి అనమాట. సో తన వల్ల లొకేషన్కి వచ్చాను. సో ఐ హోప్ యూ ఆల్ లైక్ దిస్ వీడియో. అండ్ ఆల్సో ఇంకా వీడియో అయిపోలేదు, మ్యూజిక్ అయితే పెడతాను, జస్ట్ వ్యూస్ ఎంజాయ్ చేయండి. And also guys, this is the last photos for the day. I hope you all like this, and we came to the end. And finally we came to Vantena. And also guys, ఇప్పుడు మనకి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నారు. అతని పేరు వచ్చేసి అరుణ్. అతని కాంటాక్ట్ నెంబర్ మీకు డిస్ప్లే మీద డిస్ప్లే చేస్తాను. హలో గాయస్, ఇప్పుడు వచ్చింది అదే బోట్ మీద. ఇప్పుడు బ్రో వచ్చేసి నీకు ప్లాన్స్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. యా ప్లీజ్ బ్రో. హాయ్. हेलो सर, हम लोग इधर आपको बैक वाटर शरावती बैक वाटर बोटिंग का बात करेंगे आप लोगों को. इधर दो कॉन्सेप्ट आ जाएगा आपको, रिवर और बैक वाटर बोल के. रिवर का रेट कम रहता है. नॉर्मली जो लोग आ जाते हैं, थोड़ा लोग रिवर बोल के आ जाते हैं, बैक वाटर बोल के आ जाते हैं, लेकिन रिवर का रेट कम रहता है, नॉर्मल साइट सीइंग रहता है. अगर बैक वाटर वाला चाहिए तो आपको स्लिप करके रखा हुआ है 1 घंटे का, 1.25 घंटे का, 1.5 घंटे का बोल के. अप टू 1500 से चालू होकर आपको 2300 2400 तक हो जाएगा. 1 to 7 मेंबर एक ही रेट रहता है जो प्राइवेट बोट का. अगर लोग ज़्यादा है तो पर हेड 200, 150, 300 ऐसा आपको डिफरेंस रहेगा जो प्लेस आप लेंगे. तो आप आइए तो बैक वाटर ही करके जाइए, क्योंकि थोड़ा लोग इधर है कि बैक वाटर का नाम बोल के रिवर में बोटिंग करा के कम पैसा बोल के फ्रॉडगिरी करने वाले हैं. सो आप आया तो बेटर डायरेक्टली फॉलो करके आ जाओ, बैक वाटर में कर लो. And what is the best time to visit this place? Best time to visit early morning 6 o'clock. Otherwise after 4:30 it is little bit low on, आपको धूप कम रहेगा. And what was the correct season time? Season it is November December. It is a good season. November to December. Yes. Okay. But 2 महीना बंद रहता है. June 1st to August 15 तक क्लोज रहता है. Okay. Up to depends on DC's order. Okay.
థ్యాంక్ యూ. वेलकम. హాయ్స్, ఇక్కడ నుంచి అన్నీ కూడా అయిపోయాయి. ఇదిగో వెళ్తున్నాం. బాయ్ బాయ్. హాయ్స్, వచ్చేటప్పుడు అట్లా సర్రం కూడా వచ్చినాం. పోయేటప్పుడు వెళ్ళిన ఒక అట్ట కూడా లేదనమాట. నడుచుకుంటూ పోతున్నాం. చెమటలు కక్కుతున్నాం మొత్తానికి. వెనకాల బ్యాగ్ ఎంత పెరుగుతుందో అవసరమా అనిపిస్తుంది ఒకటేసారి నాకు కూడా. ఎంత దూరం పోవాలో తెలియట్లే నాకైతే. ఇది అయింది, వచ్చేసాం ఇంకా కాసేపు దారి. ఇక్కడ దివాళీ అంతా చాలా డెకరేషన్ మ్యూజిక్ అంతా సంబరంగా చేస్తున్నారు. ఇంటికి లైట్లు పెట్టుకుంటాడు బాబు. అండ్ ఆల్సో గాయ్స్, ఈరోజు హోన్నవర్ ట్రిప్ అనేది కంప్లీట్ అయిపోయింది. సో మీకు ఓన్లీ బ్యాక్ వాటర్ మాత్రమే చూపిస్తున్నాం హోన్నవర్లో, ఎందుకంటే మేము దానికోసం వచ్చాం కాబట్టి. అండ్ ఆల్సో నెక్స్ట్ మనం ఇక్కడ నుంచి మడికేరికి అయితే వెళ్తున్నాము. సో అక్కడికి వెళ్ళాక మనం చూడాల్సిన ప్లేసెస్ ఏంటిది, ఏమేమి చూడబోతున్నాం, ఎలా చూడబోతున్నాం అనేది మీకు నెక్స్ట్ వీడియోలో తెలుస్తుంది. బాయ్ బాయ్ గాయ్స్.